ఈ నెల 20వ తారీఖున అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో అనేక తీర్మానాలు చేస్తూ అనేక చట్ట సవరణలు చేయాలని దాదాపు 78 ఫైళ్లపై అయితే సంతకం చేశాడు. అందులో ప్రధానమైనది విదేశాల నుండి వచ్చి అమెరికాలో స్థిరపడినటువంటి వారికి పుట్టినటువంటి పిల్లల యొక్క పౌరసత్వాన్ని రద్దు చేస్తాననడం. ఇక పిల్లలు పుట్టిన వారికి పౌరసత్వం ఉండదు. ఇంతకుముందు పుట్టిన వారిని కూడా రద్దు చేస్తానని చెప్పాడు ఆ పౌరసత్వాన్ని. ఇది అమెరికాలోనే కాదు, మొత్తం ప్రపంచంలో కూడా చాలా వరకు ఆయనకైతే విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా 50 రాష్ట్రాలు ఉన్నటువంటి అమెరికాలో దీన్ని 22 రాష్ట్రాలు అయితే వ్యతిరేకించాయి. అక్కడ ఉన్నటువంటి గవర్నర్లు కూడా కోర్టుకు వెళ్ళారు. ముఖ్యంగా వాషింగ్టన్, ఇల్లినాయిస్, ఒరెగాస్, అరిజోనా రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని తమ వాదనలు అయితే కోర్టులో వినిపించాయి. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు. దీంతో సియాటిల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ కాఫ్నర్ జన్మత పౌరసత్వ రద్దు కార్యనిర్వాహక ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల వేస్తూ తీర్పిచ్చారు. ఇక పౌరసత్వ రద్దును సంబంధించి ఇప్పటికే 22 రాష్ట్రాలు, పలు పౌర సంఘాలు కోర్టుల్లో పలు దావాలు వేసే ట్రంప్పై అంతర్జాతీయంగా కూడా పలు రకాల విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఆదేశాలు నియంతృత్వానికి నిదర్శనమని అనేక మంది పేర్కొన్నారు. అందులో భాగంగానే కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో అంతటా హర్షాతిరేకాలైతే వ్యక్తమయ్యాయి. అంతేకాదు ట్రంప్ తన ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాలి. ఇటువంటి నియంతృత్వ పాలన ఇప్పుడున్నటువంటి రోజుల్లో చెల్లదు. ఎప్పటికైనా సరే వినాశకాలే విపరీత బుద్ధి అని ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి చాలామంది అయితే అనడం జరుగుతుంది. ప్రపంచ దేశాలు పక్కన పెట్టండి, అమెరికాలోనే ఇప్పుడు ట్రంప్ ఏ విధంగా విమర్శలు ఎదుర్కొంటారో చూడాలి. ఏదేమైనా సరే అమెరికా కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానని ఆయన అంటున్నారు. బట్ అమెరికాలో స్థిరపడినటువంటి ఈ 1,70,00,000 కాదు, మరికొంతమంది కూడా ఉన్నారు. ఎప్పటి నుంచో అంటే 270 సంవత్సరాల క్రితం నుండి వచ్చి అక్కడ స్థిరపడినటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు అమెరికా పౌరులుగానే ఉన్నారు. వాళ్ళను కూడా ఇప్పుడు కెలికితే కొంచెం అమెరికా అయితే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే వస్తాయి.